రెండవ వచనం మరొక కొన్ని వారాల్లో ఈ కీర్తన రెండవ వచనం మనకి దరికెళ్ళిపోతుంది. ఇంకొక 5 వారాల్లో ఇంచుమించుగా వెళ్ళిపోతుంది కనుక అక్కడలో ఉన్నాం. కీర్తన రెండవ వచనం వెళ్ళిపోతుంది. ఇక మరలా రెండవ వచనం మనం చూడగలమో లేదో తెలియదు. ఎందుకంటే తర్వాత 3, 4, 5 ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ఒక వరుస వస్తుంది, రెండో వరుస వెళ్ళిపోతుంది, రెండో వరుస కూడా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను మొన్న చూసినప్పుడు అనుకున్నా, అయ్యా రెండో వచనం కూడా దానికి తీసుకెళ్ళేలాగా నాకు మీరు దయ చూపించారు బాబు అని చాలా సంతోషపేసింది. రెండో వరుస కీర్తన అంటే సామాన్యం కాదు. మరి క్రీస్తు వార్త సహవాసంలో 7 వరకు 6 వరకు వెళ్ళిన తర్వాత ఆయన ఈ పద్ధతి మానేసి వేరే దానిలోకి వెళ్ళారు. కానీ మనకు ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది క్రమం అనేది అందరికీ బాగుంటుంది. మా వాక్యం ఏంటి, విశ్వవాదివాదం అంటే ఎక్కువ చెప్తారు. 145లో 145 అధ్యాయము 2వ వచనంలో వెళ్తున్నాం, మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పొచ్చు. కనుక ఈ రోజున మరి నా మనవరాలు కూడా చిన్న సాక్ష్యం చెప్తాత నేనైతే చెప్పలేను అని శృతి కీర్తన కూడా ఒక సాక్ష్యం అంట. ఆమెకి ఈ మధ్యన మరి మిక్చరు ఏదో తింటుందంట. తినేటప్పుడు దానికి పిన్ను కొడతారు కదా, ఆ పిన్ను కూడా వాళ్ళకి వెళ్ళిందంట నోట్లోకి. తినేటప్పుడు అనుకుంటుందంట పిన్ను వెళ్ళిందనుకుంటే కొద్దిసేపటికి దేవుడా నాయన అనుకుంటుందంట. ఆ పంటికింత ఎక్కడ పడినట్టు ఉందంట. నోట్ చేతితో తీసి అలా దేవుడు ఎంతో కార్యం చేశాడు. తర్వాత లోనికి వెళ్ళలేదు ఆ పిన్నుని అని నేను ఎంతో భయపడిపోయాను. దేవుడా స్తోత్రం అనుకున్నా. ఆ సాక్ష్యం మట్టికి చెప్పు అని నేను చెప్పలేదని అంతేనా అది చెప్పమంది. మరి ఆ పిన్ని అని కూడా దేవుడు చేసినందుకు ఆ పిన్ని లోనికి వెళ్తే మరి లోన ఏదన్నా దేనికన్నా పట్టుకుంటే ప్రేగులు మెత్తుకుంటాయి కాబట్టి గాయమయ్యేది. కానీ సురక్షితంగా నోట్లో నుంచే బయటికి తీసాడు. దేవుడు తలుచుకుంటే లోనికి వెళ్ళినా బయటికి తీయగలడు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పాలి. దేవుడు అదేవిధంగా ఈ రోజున మనతో మాట్లాడటకు మనకి కొన్ని విషయాలు తెలియచేయటం కొరకై అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. చాలండి. ఇక్కడ స్తుతి కీర్తన అనగానే నా పేరు చెప్తుంది ఏంటంటే మనవరాలు స్తుతి కీర్తన. ఆ విధంగా దేవుని దయని బట్టి ఈ కీర్తనే స్తుతి కీర్తన. ఆ కీర్తనలో నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి కనుక ఆ నేర్చుకునే విషయంలో దేని గురించి నేర్చుకుందాం. స్తుతించేదను అని మరి 9 వరకు శాంతిరాణి గారు చెప్పారు. స్తుతించేదను అనే అంశం అయితే బాగుంటుందని. మరి నామము అని అక్షయ రాణి గారు నామాన్ని గురించి తెలుసుకోవాలని ఉంది అని రాణి గారు అంటున్నారు. ఇంకా అనుదినం అని పూజిత గారు చెప్తున్నారు. అనుదినము అని పూజిత గారు. ఇంకా అమ్మా నిత్యం అని ఎవరు? షారున్ రాణి. నువ్వేంటి అన్నా నువ్వదేనా? ఇద్దరు కలిసి నిత్యము అంటే ప్రతిరోజు అని వాళ్ళు అంటున్నారు. మరి మగ పిల్లలకి ఏమీ పట్టనట్టుగా ఉంది. మరి సమయంలో ఇంకెవరైనా చూడండి, ఈ రోజున నేర్చుకోవటం కోసం దేవాది దేవుడు ఇచ్చిన ఆ కీర్తనలో నుండి అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను అని చెప్తుంది. కానీ చాలామంది మనం ఎప్పుడు స్తుతిస్తున్నాం, కానీ ఆ స్తుతిని గురించి ఈ రోజున తెలుసుకోవటానికి మరి 9 వరకు శాంతిరాణి గారు ఒకరి నోటి వెంట స్తుతిని గురించి వచ్చింది కనుక ఈరోజు
రాణి గారికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలని, అంటే ఎక్కువ మంది చెప్తే వేరే ఉంటాయి, మరి ఒక్కటే చెప్పింది కనుక ఈ సమయంలో అమ్మగారి చేతితో మంచి సబ్బు, ప్రత్యేకమైన సబ్బు ఒకటి, బట్టలు కదమ్మా, ఆమె శుభ్రంగా స్నానం చేయడానికి ఒక సబ్బు ఒకటే కదా అమ్మా. నెంబర్ 1 సబ్బు, నీకేం అప్పీల్ లేదు, దానివల్ల ఎఫెక్ట్ కూడా రాదు. మంచి సబ్బు, కెటాలు కాదు, సరే మంచి సబ్బు నువ్వు నీ భర్త వాడుకున్నామా, నేను గెలిచి అని ఆయనతో చెప్పు. నేను ఈ వారంలో నాకు నా తలంపు వచ్చింది, దేవుడు తలంపించింది, అది ఒకటేనని ఆ విధంగా. సరే మంచిది. దేవాది దేవుని బట్టి స్తుతి అంటే కొంతమంది దేవుణ్ణి బట్టి స్తుతిస్తారు, దేన్ని బట్టి స్తుతిస్తారు. స్తుతి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. 7 మాటలు 7 స్తుతుల గురించి. ఆ 7 స్తుతుల్లో మొదటిగా దేన్ని బట్టి స్తుతిస్తున్నారు అంటే, మొదటిగా 1 కొరింథీయుల దగ్గరికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి ఉత్తరం 14వ అధ్యాయము వచనం 18. నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుచున్నాను. అందుకు మొట్టమొదటిగా పౌలు గారు అంటున్నారు, నేను అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నా అని. దాన్ని బట్టి స్తుతిస్తున్నారని. మరి సంఘంలో కూడా చాలామంది భాషలు మాట్లాడి భాషలతో ఉండి నేను ఆయన్ని స్తుతిస్తున్నా అంటే ఒక గొప్ప మేలు నాకు జరిగింది, నా నోటి విండా వచ్చే పాట కావచ్చు, నా గోటుకుంటా వచ్చే ప్రవచనం కావచ్చు, ఈ విధంగా స్తుతిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే అది గొప్ప తప్ప రైటా? అది నేనే నా నోటి గుండా వచ్చే స్తుతులు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుడి స్తుతి. అంటే మందిరంలో మీ అందరికంటే నేను గొప్పగా, మీ అందరిలో నేను గొప్పగా స్తుతిస్తున్నాను, భాషలతో మాట్లాడుతున్నాను అంటాం తప్ప రైటా అమ్మా? తప్పే అని శాంతిరాణి గారు అన్నారు. దాని గురించి కొద్దిగా మాటలు పైకెళ్తే దాని గురించి చెప్తుంది. 12వ వచనం చూడండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు బలవంతముగా. అంటే ఆత్మతోనూ ప్రార్థన చేయొచ్చు, పైకి ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన భాషలతో చేసినందువలన ఏ చెప్పిన వలన పక్కోడికి అర్థం కాకపోతే దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తా భాషలతో వెళ్ళిపోతారు. నీ పక్కనే ఒక సహోదరు ఉంది, అది వెళ్ళినప్పుడు అది అర్థమైతేనే కదా నువ్వు పాట పాడుతున్నావు. ఆ పాట ఎదుటి వారికి అర్థమైతేనే దానికి విలువ, అర్థం కాకపోతే ఏ విలువ లేదు. అందుకే ఇక్కడ నేను స్తుతించేదాను అన్నాడు. ఎవరు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని సృష్టిస్తున్నా. ఆ స్తుతి మంచిది. కానీ ఇంకా 19వ వచనం చెప్తుంది, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధించినట్లుగా నా మనస్సుతో 5 మాటలు పలుకుట. అంటే ఇప్పుడు భాషల మీద ఎదుటి వారికి చెప్పటం మీద 1000 మాటల భాషల్లో గంట సేపు ప్రార్థన చేసి భాషలతో చేసిన దానికంటే
5 మాటల పక్కన ఉన్న సహోదరితో ఆ వాక్యం దేవుని గురించి మామూలుగా ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్తే మేలు. కనుక ఈ విధంగా గురించి స్తుతి గురించి నువ్వేదో చెప్పేసి నాయన దేవుని స్తోత్రం, నా అవసరం తీరినందుకు. అవసరం ఎలా తీరింది ఎవరికైనా ఉపయోగమా కాదు అనేది ఒక సారాలు స్థుతి, దేవుని స్థుతి. మొట్టమొదటి స్థుతి చెప్తుంది. నువ్వేదో స్థుతి చెల్లించేసాను అంటాం కాదు, కానీ అది ఉపయోగమా కాదా ఆ విధంగా పాట అయినా, ప్రార్థన అయినా, వాక్యమైనా, ఏదైనా ఎదుటి వారికి చెప్పేది దేవుని పిల్లలుగా ఉండి దేవునిలో ఎదిగిన వారు చెప్పేది ఉపయోగకరమైన చెప్పాలంతే. అంతేగాని ఏదో చెప్పుకుంటూ తీసుకొచ్చి నేను కాబట్టి నేర్చుకున్నానని చెప్పుటనేది మీకు మంచిది కాదు, నాకు మంచిది. నేను కూడా ఈ చోట్లోకి వచ్చేటప్పుడు ఎక్కడో లోతైన తీసుకొచ్చి మీకు చెప్తే ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పిన దాని వల్ల విలువ ఉందా? ఎక్కడో ఉన్నాయి ప్రవచనాలు, ఏవో లోతు మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు మీకు కూడా అర్థం కావాలి కదా. అర్థమయ్యేటట్లుగా బోధించితేనే ఆ బోధకు విలువ. 5 మాటలు, ఇప్పుడు ఈరోజు 7 మాటలు మీకు తెలవాలి స్తుతిని గురించి. దానికి సంబంధించి నేను ఎనికి పట్టుకొచ్చి మీకు చెప్తే దానికి అంత విలువ. స్తుతులు అయితే చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ ఆ స్తుతి చెల్లించే విషయంలో ప్రప్రదంగా చెప్తున్నాడు. నేను ప్రవచనం చెప్తున్నా, నేను భాషలు మాట్లాడుతున్నా, ఏదేదో చెప్తున్నాను అనేది గొప్ప కాదు, కానీ 5 మాటలు చెప్పి చూడండి నీ పక్క చెల్లికి, అప్పుడు స్తుతించు. అది మేలు జరిగితే, నీవు చెప్పిన దానికి వాళ్ళ ఇంట్లో మేలు జరగాలి. అప్పుడు నీకు విలువ, ఆ స్తుతికి విలువ. అందుకనే శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. అంటే కృంగిన వేళలో నన్ను లేవనెత్తు చిరునామా, ఆ చిరునామే నువ్వు అవ్వాలి. కృంగి ఉన్న సహోదరి కావచ్చు, కుంగి ఉన్న సహోదరుడి కావచ్చు, 5 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయి. ఆ మాటలు చెప్పిన దానికి వాళ్ళు లేవనెత్తబడితే, వాళ్ళు మార్పు నొందితే, మేలు పొందుకుంటే, అప్పుడు చెప్పు నాయనా ఈ దీనదాసురాలను కూడా వాడావా బాబు, నీ వాక్యం ద్వారా నేర్చుకున్నది ఆ కుటుంబానికి చెప్పా, దానివల్ల ఆ కుటుంబం మారింది. అప్పుడు చెప్పాలి స్తుతి. అది విలువైన స్తుతి. నెంబర్ 1 ఏదేదో చేసి స్తుతి చెల్లించడం కాదు, కానీ 5 మాటలు చెప్పి స్తుతించండి అని చెప్తుంది నెంబర్ 1. అంటే ఆ విధంగా అసలు మరి దేవుణ్ణి స్తుతించే విషయంలో దేనివల్ల స్తుతించవచ్చు? పాట వలన, మాట వలన, ప్రార్థన వలన స్తుతించవచ్చు. అది ఎప్పుడెప్పుడు స్తుతించవచ్చు అమ్మా? నిత్యము, రోజు, ఇంకా అనుదినము, ఇంకా రాము ఆమోస్ లైట్ కొడి. వాళ్ళకి కంటిలో పవర్ ఉందేమో మరి, మంచిది. సరే, ఈ విధంగా ఎప్పుడెప్పుడంటే అనుదినం అన్నారు, నిత్యము అన్నారు. స్తుతించేది ఎప్పుడెప్పుడు అనేది దాని గురించి వివరంగా తెలుసుకుందాం. కీర్తన 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము ఎప్పుడు నుంచి ఎప్పుడు కంట? అంటే నిత్యము కంటే ముందుగా ఏంటంటే
ఉదయంగానే మొదలుపెట్టి సాయంకాలం వరకు, అంటే నిత్యము స్తుతించాలి. దానికంటే ముందు ఆన్సర్ ఏంటి? ఉదయం మొదలు పెట్టవచ్చు, సాయంత్రం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది అని చెప్తుంది. యెహోవా నామము స్తుతి నందదగినది అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా స్తుతి నందదగినది అని చెప్తుంది. దానిలో నుండి మొదటిగా ఏమన్నాడు? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి అని చెప్తుంది. ఈ కీర్తనలో కూడా పై వచనం. దాని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వివరించుతున్నటువంటి మాట ఏమంటుంది అంటే ఆఖరి వచనంలో ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముగా తల్లిగాను చేయును. అంటే స్తుతిస్తే అంటే పొద్దున్నే మొదలుపెట్టి సాయంత్రం దాకా ఉదయం నుండి సాయంకాలం వరకు స్తుతించాలి. అప్పుడంట గర్భఫలం వస్తుందంట. ఎప్పుడు కూడా ఆ స్తుతి అనేది ఆపకుండా, అంటే అందరు వినేలాగా అండి. ఆ స్తుతి అనేది అందరూ వింటారేమో, ఏమన్నా స్తోత్రం అంటే ఇదండి ఈ అమ్మాయి ఎప్పుడు ఏ విధంగా అంటదేమో అని కొంతమంది అనుకోవచ్చు. కానీ చెల్లి, ఆ స్తుతి చేసే విధానం, ఆ స్తుతి చేయట విధానం అనేది మరి 3వ మాట దగ్గరికి వెళ్దాం. 108:1 నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదును, నా ఆత్మ పాడుచు. అంటే ఇప్పుడు స్తోత్రం అనేది అనొచ్చు, పాట ద్వారాగా స్తుతి చెల్లించవచ్చు. కానీ ఇక్కడ నా ఆత్మ పాడుచు గానం చేయను అంటే అది ఏం చేయాలంటే నీ హృదయంలో, నీ తల అంటే హృదయంలో స్తుతి చెల్లించాలి. ఒక పాట ఎక్కడో గుడి మీద ఒక పాట వస్తుంది, ఆ పాటలో నువ్వు పాట కలిపావు అనుకో, దాన్ని ఏమంటారు? ఈరోజు లెక్క ప్రకారం ఏమంటారు? స్తుతి. ఆ స్తుతి అనేది చెల్లించినట్లే. ఎవరన్నా పాడుతున్నారనుకో, ఆ పాటని నీ మనస్సులో మొక్కజొన్న పొట్లు ఇరుతా కావచ్చు, అంటులు దోవుతా కావచ్చు, వంట వండుతా కావచ్చు, భర్తతో మాట్లాడతా, మనస్సులో ఏముండాలి? ఆ స్తుతి అనేది ఏ రూపంలో అంటే ఒక పాటతోనైనా స్తుతించవచ్చు. అది చెప్తుంది. నెంబర్ 1 ఏంటంట? అది భాషలతో మాట్లాడతాను, ప్రార్థన చేసి చెప్తాను, ప్రవచనాలు చెప్తాను, ఏదేదో చేస్తాను అని నేను దేవుణ్ణి స్తుతిస్తా. దానికి నేను గొప్పగా పాట పాడగలను, అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. చెల్లా ఈ రోజున పాట పాడాను, ఎలా ఉంది? అది కాదు. కానీ స్తుతించడం అనేది నువ్వు చెప్పే మాట, దేవుని వాక్యమే పాట కంటే ప్రార్థన కంటే బలమైంది. ఏంటి బలమైంది? వాక్యం రా. అన్నిటికంటే బలమైంది ఏంటి? వాక్యం. దేవుని మాట, అది దేవుడే. అది వాక్యం అంటే ఏంటి? వాక్యమై ఉన్న దేవుడు. ఆ దేవుడిని నువ్వు ప్రకటించాలి. ఈ మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి, పాట ద్వారాగా కానీ ఇంకోటి ఎన్నో ఉన్నాయి. కానీ ఇది అన్నిటికంటే మేలైంది అదే. అందుకునే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, 1000 మాటలు భాషలతో మాట్లాడి 1000 మాటల కంటే 5 మాటలు చెప్పు మేలు. 5 మాటల ద్వారాగా మేలు. కనుక ఈ రోజున చెప్తుంది నెంబర్ 1 ప్రవచనాలు, ఆ పాటలు ఏ గొప్ప చేయటం కాదు, కానీ దేవుని మాట చెప్పు. ఎవరికైనా నీ స్వరం మధురంగా ఉంది, మంచి పాట పాడగలవు, ప్రార్థన చేయగలవు, దేన్నైనా చేయగలవు. ఆ ప్రార్థనతో పాటుగా ఇది మాట, అమ్మ దేవుడిని నమ్ముకోరా, దేవుడు గొప్ప దేవుడు, అసలు వాక్యమైన దేవుడు రా. ఈ బైబిల్ తీసుకో, ఈ బైబిల్ నువ్వు చదవటం మొదలుపెట్టి 1-2 నిమిషాలు అన్నీ చదువుతున్నావు కదా, దాంతోపాటు ఒక 5 నిమిషాలు తీర్చదు అని వాక్యానికి దగ్గర చేస్తే అప్పుడు పట్టుకుంటుంది. అది బలం. దాని గురించి ప్రవచనంతో కొంతమంది మరి ప్రవచనాల కోసం పరిగెట్టుకెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎక్కడంటే మరి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కూడా పక్కన అక్కడే అమ్మగారు ప్రవచనం చెప్తారంట. వెళ్దాం. శుక్రవారం వస్తే చాలు మా ఇంటి ముందు నుంచి వెళ్తానే ఉంటారు.
ఎందుకని అమ్మగారు ఏదో చెప్తారని. అమ్మగారు చెప్తుంది కాదు, కానీ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తారు, ఏదో చెప్తారు. మరి దానికోసం కాదు నువ్వు వెళ్ళేది, దేవుని వాక్యం కోసం వెళ్ళాలి. ఎప్పుడైనా సరే నీకు కావాల్సింది వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు అనే దాని గురించి నమ్మొద్దు. నెంబర్ 1 చెప్తుంది వాక్యం, మాట కోసం, దేవుని మాట కోసం 5 మాటలు చాలు. గంటలు గంటలు కాదు, 5 మాటలు చాలు అని చెప్తుంది. నెంబర్ 2 అంటుంది ఆత్మతో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దేవుణ్ణి స్తుతించాలి. అంటే దినదినము అన్నారు కొంతమంది, మరి ఎప్పుడు అన్నారు. కానీ ఇక్కడ ఏమని చెప్తుందంటే ఉదయం నుండి సాయంకాలం వరకు. ఇక్కడ ఇవాళ ఉదయం అయిపోతే సాయంకాలం, రేపు మళ్ళీ ఉదయం వస్తుంది. దాన్ని బట్టి ఆయన్ని స్తుతించే విధానం ఏంటంటే ఉదయం నుండి సాయంకాలం వరకు. ఎవరితో మాట్లాడుతున్నా, నడుస్తున్నా, పనిచేస్తున్నా నీ మనసులో ఏముండాలంటే స్తుతి. ఆ స్తుతి ఏ విధంగా రావచ్చు? అది పాటతో, అది స్తుతి. పాట పడినా దేవుని స్తుతించటమే రెండవది. మూడవది తర్వాత అసలు పాట పాడే ఉద్దేశము ఎవరికి వస్తుంది? పాట పాడే ఉద్దేశం ఎవరికి వస్తుంది? ఎలా వస్తుంది? పాట పాడే ఉద్దేశం ఎలా వస్తుంది మరి మనకి? మూడోది చూద్దాము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. యేసన్న గారు పాట రూపంలో పాడుకున్నారు. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయం. దేవుణ్ణి తలుసుకుంటే ఆత్మలో నేను స్తోత్రం చెల్లిస్తున్నానని స్తోత్రం అని మొక్కజొన్న పట్టులు ఇచ్చేటప్పుడు అడుగుతుంటే దీనికి ఏమైంది అంటారు. ఈ దీనికి ఏమైంది ఈ విధంగా మాటలు అంటే స్తుతి అనేది మంచిదే, కానీ ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉండకూడదు. నీ ఆత్మలో చెప్పుకో, చిన్ని పాటలు పాడుకో, కూని రాగలతో. అది కూడా దేవుని స్తుతించటమే. ఆ విధంగా చేసిన దాన్ని బట్టి అసలు ఆ విధంగా పాడే మనస్సు ఆ విధంగా ఎలా వస్తుంది అంటే 16 కీర్తన 7. కీర్తన 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను. అంటే పాట పాడటానికి కూడా ఏమి ఉండాలి? ఆలోచన ఇచ్చేది ఎవరు? దేవుడు మనకు ఆ పాటను ఇస్తూ ఉంటాడు. పల్లవి శరణం పాడతావు, నీ మనసులో సంతోషిస్తుంది దేవుందే పాట అని. మళ్ళీ వెంటనే మరొకటి ఇస్తాడు. ఆ ఆలోచన ఇచ్చేది దేవుడు. కనుక చాలా పాటలు చాలామంది పాడతారు, కానీ పాటల పుస్తకం లేకుండా పాటలు పాడలేదు. ఎవరి దాకా ఎందుకు, నేను కూడా పాటల పుస్తకం ఉంటేనే పాడగలను. పాటలు అయితే పాడాలని ఉంటుంది, కానీ పుస్తకం లేకుండా ఒక పల్లవి శరణం మాత్రం వస్తుందేమో, కానీ పాట రాదు. కనుక ఆ ఆలోచన ఇచ్చేది ఎవరు? నువ్వు బాధలో దుఃఖంలో ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఉండి నీ భర్త లేకపోతే నీ పిల్లల గురించో ఏదో తెలిసి బాధలో ఉన్నావు. ఆ బాధకు తగిన పాట ఆలోచన ఇచ్చేది ఎవరు? నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నీవే నింపెదవు. నన్ను నెమ్మదితో నీవే నింపెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, తెలివిని నమ్ముకొని ఆ విధంగా తూలిపడ్డానని. ఈ విధంగా మన బలం మన తెలివి పనిచేయనప్పుడు వెంటనే నిన్నే నమ్మానయ్యా,
నా బిడ్డని, నిన్నే నమ్మానయ్యా, నా భర్తని నిన్నే నమ్మానయ్యా, నా విషయంలో నీవు మేలు చేయమని ఆ పాటే స్తుతించటం. ఆ పాట ద్వారా నీకు ఆదరణ దొరుకుతుంది. అదే ఇక్కడ మరి చెప్పుతున్నటువంటి మాట. ఆలోచన పుట్టించేది దేవుడే. ఆ పాట పాడాలని ఎక్కువగా క్రీస్తు వార్త సహవాసంలో వాక్యం వెళ్తూ ఉంటే వాక్యానికి తగిన పాట వెంటనే వచ్చేస్తుంది. మరి ఇక్కడ కూడా రావాలని ఆశపడుతున్నాను. ఆ సహవాసంలో తిమోతి అనే ఆయన మరి అన్నయ్య గారికి అందించేవాడు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, పాటలు పాడలేదు. మరి ఆయనే అన్నయ్య గారే ఎత్తుతున్నారు పాట, మరి ఆయనే నడిపించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అప్పుడప్పుడు జోజుబాబు అని ఎవరైనా పాడుతున్నారులే, కానీ ఆయనకి మ్యాచ్ అయ్యేది ఎక్కువగా తిమోతికి. ఆ విధంగానే కొన్ని వారాలు మనం కూడా తెలుసుకున్నాము మంచి కూటలప్పుడు. కానీ ఇక్కడ చెప్తుంది, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, ఈ పాట నాకు ఆలోచన ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, దానికి స్తోత్రం చెల్లించదు. మొట్టమొదటిగా స్తుతి చెల్లించేది ఎప్పుడు? 5 మాటలు మంచిగా చెప్పానయ్యా, అప్పుడు స్తుతించవచ్చు. నెంబర్ 2, సూర్యోదయం నుండి సూర్యాస్తం వైపు స్తుతులు ఉండదగిన వాడు. అది ఎలా? ఆత్మతో, అంటే హృదయంలో మనస్సులో కూడా ప్రార్థన చేయొచ్చు, మనసుతో కూడా ఓ పాట పాడవచ్చు. ఇక్కడ చెప్తుంది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయును. ఆత్మ కూడా లోన కూడా చేయొచ్చు. మూడవదిగా ఆలోచన, అలాంటి ఆలోచన ఇచ్చేది కూడా దేవుడే. రాత్రి దర్శనమిస్తూ వాడు ఆ రాత్రి గడియలలో అంతరింద్రియములను బోధించుచున్నవి. అంటే రాత్రి పగలు అనేది కాదు, ఈ రాత్రి దర్శించగలడు అయినా రాత్రి పగలు కూడా. ఏంటోనండి, రాత్రి మంచి దర్శనం వచ్చిందని మోషే గారు ఫోన్ చేస్తారు, దానికి అర్థం ఏంటి అని చెప్పమంటారు. ఆ విధంగా కొంతమందికి రాత్రి గడియలో పడుకున్నప్పుడు ఆయన దర్శిస్తూ ఉంటాడు. నాయన మంచి దర్శనం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు దర్శనించావని దానికి స్తోత్రం చెప్పవచ్చు. ఆ విధంగా చెప్తూ ఉండగా దానిని బట్టి అంటే పగలే కావచ్చు రాత్రే కావచ్చు, కార్యాలు జరిగేటప్పుడు ఆయన లేక ఆ కార్యం జరిగినప్పుడు మనం చెల్లించవలసిన స్తుతి, ఆ స్తుతిని గురించి చెప్తుంది అపోస్తలుడైన పౌలు గారు 3:9-10 వచనాలు. దాని గురించి అపోస్తల కార్యాలలో వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఎక్కడ కూర్చున్నాడు? భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో పరవశులైది. చూడండి, ఇక్కడ స్తుతి వచ్చింది కమ్మా. ఆ విధంగా ఒక స్వస్థత కార్యం జరిగితే స్తుతించాలి. అంటే ఇంట్లో మనం అనుకున్నది, మనం కోరుకున్నది దేవుడిని అడిగి కోరుకున్న దాన్ని కార్యం జరిగితే ఏం చేయాలి? స్తుతించాలి. ఆ విధంగా స్తుతించే విషయంలో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ చేయి పట్టుకుని లెగ్గంగానే వెంటనే లేచి వాడు నడుచుతూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయముకు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చునేవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి, అంటే ఒక సాక్ష్యం చెప్పినా నీవు మందిరానికి వెళుతున్నా ఏం జరగాలి? స్తుతి చెల్లించాలంటే ఒక అద్భుతం జరగాలి. దేవుని పేట వెళ్ళాము, దేవునిలోకి వచ్చాము. ఈరోజు నేను ఈ ప్రాంతానికి వచ్చాను, లేదా అనేకమైన ప్రాంతాలకు కూడా వెళుతున్నాము ఈ మధ్యకాలంలో. అంటే ఒక కార్యం, ఒక అద్భుతం. ఆ చోట్లోకి వెళ్ళింది ఎవరంటే పేతురు గారు, యోహాను గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ చోట్లో
ఆ కూర్చుని ఉన్న ఆయన అందరూ ఎంతో కొంత ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరు వస్తున్నారు కదా, కొద్దిగా సేవకుల్లాగా ఉన్నారు, ప్రత్యేకంగా నాకేమిస్తాడనని ఆ లెంక కూడా చూస్తున్నాడు. ఆ లెంక చూసేటప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా బంగారాలు వెళ్ళి నా దగ్గర లేదు, కానీ నాకు కలిగింది ఏదో నీకు పెడతానని చేయబట్టుకుని యేసు నామంలో నిలబడని ఆయన నామంలో లేపితే అప్పటికప్పుడే నరాలు సడలి చీలమండలు సడలి వెంటనే లేచి నుంచున్నాడు. లేచి నుంచగానే స్తోత్రం స్తోత్రం, అలాంటి అద్భుతం జరిగినప్పుడు స్తోత్రం చెప్పాలి. దాన్ని బట్టి ఏమైంది, వీడు ఎరా మొన్నటిదాకా మండపం కాడ కూర్చుని అడుక్కున్నాడు కదా, ఇలా నడుస్తున్నాడు గుడ్డోడు అని విస్మయము. ఇల్లు కట్టుకోలేకపోయారు కదా వీళ్ళు, ఇల్లు కట్టుకున్నారా, ఎలా కట్టారు ఇల్లు అనే విస్మయం రావాలి అనేక మంది చూసి. ఏదైనా ఒక స్తుతి చెల్లించాలి అంటే ఒక షారో లెక్క ప్రకారంగా అయితే మరి ఆమె ఇల్లు కట్టేసుకుని మరి కోటం పెట్టి గృహప్రవేశం చేసేటప్పుడు అందరికీ ప్రత్యేకంగా కనపడాలి. నిజంగా వీడు ఇల్లు కడతాడా, ఆ ఇల్లు పునాది అట్టగా చెట్లు పొలిచిపోతాయి అనుకున్నాం, కానీ ఇల్లు కట్టబడింది. అంతేకాదు వీడు ఏంటి మొత్తం తాగులు మానేసాడంట. స్తోత్రం అని విస్మయం రావాలి. తాగుడు నేను ఆడిమానేత్వం ఏంట్రా, బీడీ మానలేకపోయాను నేను, తాగుడు ఎట్ట మానేసాడు, అసలు కుదరదుగా. వ్యభిచారం ఎట్ట మానేశాడు, కుదరదుగా. ఈ విధంగా దేనికి దానికే దేవుణ్ణి స్తుతించాలంటే ఏం కావాలంటే ఒక గొప్ప కార్యం జరగాలి. ఆ గొప్ప కార్యం జరిగినప్పుడు స్తోత్రం స్తుతి. అలాగే ఆ రోజున ఒక సేవకుడు నిలబడినప్పుడు ఆ కార్యం జరిగితే, అంతేగాని ఆ అయ్యగారు ఉన్నాడు, అయ్యగారే, అమ్మగారే, సంఘబిడ్డలే ఎవరు దారాలే అనుకుంటే విస్మయం వస్తుందా? విస్మయం రావాలి బాధరాల మెట్ట మీద. మీటింగ్ ఏంట్రా, ఆ మీటింగ్ సమయాల్లో చాలామంది ఆశ్చర్యంగా చెప్పుకుంటారు తెలుసు మన బాధరాల గురించి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం అనుకున్నారు, ఈయన ఇంకా సరిగా గుడే కట్టలేదు. సంఘం చూస్తే ఆడపిల్లలు ఎవరు నలుగురు ఉన్నారు, మగవాళ్ళు చూస్తే ఎవరు రారు. అయినప్పటికీ కూడా మీటింగ్ ఏంటి అంత అద్భుతంగా, అంత స్టేజ్ ఏంటి, ఆ విధంగా మొట్టమొదటి నుంచి కూడా ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి విస్మయం. అనేక మంది మీకు దగ్గరలో ఉన్నోళ్ళు ఏమన్నా మాట్లాడారో లేరో కానీ పక్కన రామసింగ్ గారి మెట్ట కానీ ఇటు ఎవరైనా మిమ్మల్ని మీ మీటింగ్ బాగా జరిగింది అన్నారో లేదో కానీ మాకైతే అటువంటి వార్తలు వినపడి, మీ చూస్తే చిన్న సంఘం కదా, అంత పెద్ద మీటింగు ఒకరోజు చేసినా ఎవరికి కూడా ఇది లోటు ఉందనకుండా చేస్తున్నారు. అది విస్మయం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, స్తుతించాలి. మరి ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం జరగలేదు మీటింగ్. 5వ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరగాలి అనే ప్రార్థన చేస్తున్నారా? చేయండమ్మా, ప్రార్థనే మనకి ముఖ్యం. ఆ ప్రార్థన అంతేకాకుండా గొప్పగా చేశారు మీటింగు అని ఎవరన్నా అన్నప్పుడు ఏమనాలి, దేవునికి స్తోత్రం. అంతేగాని మేము కాబట్టి చేసాం, మా అయ్యగారు అబ్బా ముసలుడైనా బోళం చేస్తాడు, మేమందరం కలిసి అంత బోళం చేస్తాం, అవన్నీ వద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏది జరిగినా మీరు ఇల్లు కట్టుకున్నా దేవునికి స్తోత్రం, పెళ్లి చేసినా దేవునికి స్తోత్రం, ఆరోగ్యం వచ్చినా దేవునికి స్తోత్రం, దేవుడు ఒక అద్భుతం కార్యం చేసినా దేవునికి స్తోత్రం. ఆయనకే చెందాలి ఆ మహిమనేది, మానవునికి ఎవ్వరికి చెందటానికి వీల్లేదు. మనకి ఇచ్చాడంతే దేవుడు, మనకి ఇచ్చాడు కాబట్టి ఆనందంతో స్తుతులు చెల్లిద్దాం. దానిని బట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నడుచుచు, ఎవడు కుంటివాడు నడుస్తూ దేవుని స్తుతించాడు. అదేవిధంగా రేపు మనకి లేని స్థితిలో మీటింగ్ జరిగితే దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ విధంగా మనం అందరం కలిసి మరలా మనకి సంవత్సరానికి ఒక్కసారి మరి ఇలాంటిది వస్తుంది కనుక దేవుణ్ణి మహిమపరచడమే. అది కూడా ఏంటండి ఎందుకు వచ్చింది, మన మందిరంలో చేసుకుంటే సరిపోదా, అప్పుడులాగానే ఇప్పుడులాగానే అంతా కలిసి 10 కేజీలు బియ్యం ఉడకో మనకి అనుకుంటే దేవుణ్ణి కనపరిచినట్టు కాదు. అనేక మంది ఒక వాక్యంలో మీరు పోయిన సంవత్సరం వాగ్దానంలో చెప్పుకున్నాం కదా ఆ రాజ్యాన్ని గురించి. అంటే బయట వారిని పిలిచి ఆయన్ని స్తుతించాం, బయట వారితో కలిసి స్తుతించాం. అనేకమైన సంఘాలు అనేకమైన సేవకులను పిలుచుకుని ఆయన్ని మహింపరిచి స్తుతించాము. అదేవిధంగా ఈ రోజున కూడా చెప్తుంది ఏంటంటే, ఒక కుంటివాడు
ఒక కుంటివాడు ఆడు చేసిన కార్యాన్ని బట్టి స్తుతించాడు. అది ఇదన్నమాట. వాడు నడుచుతూ 5వ మాట. 6వ మాట, భూమి మీద స్వస్థత ఉంది. తర్వాత ఏముంది? భూమి మీద స్వస్థత ఉంది. మరి తర్వాత ఏముంది? మరి మొదటి పేతురు రాసిన పత్రిక, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గానమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రాజుగా ఉన్నాడు. 6వ మాట, భూమి మీద స్వస్థత ఉంది. తర్వాత ఏముంది? మన తండ్రి అయినా పేతురు పత్రిక వెళ్దాం. 1 పేతురు పత్రిక 1:3-4 కలిసి ఉంటుంది. అదేనా? మన ప్రభువకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఓకే. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా మోడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా నిర్మింపజేశాను. చూడండి, క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతింపబడును గాక. ఎందుకయ్యా దేవుణ్ణి స్తుతించుతున్నావు అంటే, కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనల్ని మరలా జన్మించేటట్లుగా చేశాడు. మరలా జన్మించడం అంటే సాధ్యమా? ఇప్పుడు మనం ఉన్నాం, మళ్ళా జన్మించాలంటే ఎలా సాధ్యం అసలు? కానీ ఆ సాధ్యపరిచింది ఎవరు? యేసుక్రీస్తు అక్కడే చేశాడు. ఎందుకయ్యా ఆయన అంతగా స్తుతించాలి? ఎందుకు అంత గొప్ప చేయాలంటే, ఎవరు చేయలేంది ఆయన చేశాడు కనుక. ఆయన తండ్రిని స్తుతించబడిన గాక. తండ్రి అనే ఆయన మన మధ్యలోకి యేసు ప్రభువుని పంపించి మనల్ని మరలా జన్మించేటట్లుగా చేశాడు. లేకపోతే జన్మించడం కుదరదు. ఈ రోజున రాములు అనే ఆయన ఉన్నాడు వృద్ధాప్యంలో, ఆయన కూడా మళ్ళీ జన్మించవచ్చు. ఎలాగా అంటే, తల్లి గర్భంలోకి వెళ్ళి కాదు కదా, నీటిలో మునిగి మరలా అంటే పునరుద్ధారం. ఆనాడు యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచాడు. అదేవిధంగా ఆ మరణంతో పాటుగా ఈ మరణం లెక్కేసుకుంటే మనం నీటిలో మునిగి తిరిగి లేచేటట్టు మనల్ని కూడా పాతిపెట్టి లేగదీతం కాదు, మనకి ఇంకా సులభంగా తీసుకునేటట్లుగా మనకి ఆయన్ని తండ్రిని స్తుతించాలి. ఎందుకయ్యా ఆయనకి అన్ని స్తుతులు ఆ విధంగా చేయాలి అంటే, మనల్ని మరలా జన్మింపజేసినది. అది సాధ్యం కాదని సాధ్యపరిచాడు కనుక స్తుతించాలి. అర్థమైంది కదా? స్తుతి అనేది చాలా ఉన్నాయి, చాలా రకాలుగా స్తుతించవచ్చు. కానీ ఈ రోజున మన కోసం 7 స్తుతులు అనేది మనకి ఇచ్చాడు. 7 గురించి తెలుసుకుంటాకి. మొట్టమొదటిగా 10,000 ప్రవచనాలు ఇవన్నీ కాదు, కానీ 5 మాటలు దేవుడి పేరిట దేవుడి గురించి అర్థమయ్యే భాషలతో ఎన్నెన్నో చేసి డీమ్ అని కాదు, కానీ అది తప్పని నేను అన్నాను. ఆనాడు అపోస్తలులు చేశారు, అది తప్పని నేను అన్నాను. కానీ ఈ రోజున మనకి చెప్పింది, ఈ సంఘానికి చెప్పింది ఏంటంటే, 5 మాటలు ఎదుటోళ్ళకి అర్థమయ్యేలాగా. ఇది కాదురా, ఇది కాదయ్యా, ఇది కాదు బాబు, నీ భర్తే కదా, నీ భార్యే కదా, నువ్వు కొడితే నువ్వే కదా మళ్ళీ బాగు చేయించేది, అది ఇరిగిపోయింది, నువ్వు కట్టియాలి కదా,
ఎందుకని అర్థమయ్యే భాషలో దేవుడి మందిరానికి రాని ఆ అమ్మాయిని కూడా కొన్ని మాటలు నేర్చుకుంటుంది. ఆమె మక్కుగా తిడుతుందన్న నిబాధన అవన్నీ పోవాలంటే దేవుడి దగ్గరికి రండి. ఇలాంటి మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని సరి చేస్తే అది గొప్పగానే. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నానని వాళ్ళకి అర్థం కాని భాషలో ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకో అది ఉపయోగం కాదంట. పౌలు గారు చెప్తున్నారు. ఆయన భాషలు చాలా మాట్లాడతాడు, కానీ అర్థమయ్యేటట్టుగా కొన్ని 4-5 మాటలు చెప్పండి అని చెప్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మా ఉదయం నుండి సాయంకాలం వరకు స్తుతి అనేది చేసుకో. అంటే దినదినం ఉంది, నిత్యం ఉన్నది, నిరంతరమైన ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నిటికంటే ముందు దినదినం ఈ రోజు మట్టికి, అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అది మంది కాదు. దేవుడు ఉంచితే చెల్లిస్తాం, అంతేనా? ఈరోజు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం, ఈ ఆదివారం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం, వచ్చే ఆదివారం వెళ్తానులే అంటే అప్పుడు ఏం జరుగుద్దు? మన చేతిలో ఉందా? వచ్చే ఆదివారం కాదు, రేపటి రోజే మన లేదురా బాబు. ఆ విధంగా ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు చాలామంది ఆడపిల్ల పుట్టగానే ఉసూరు పడుతున్నారు. అమ్మో మగపిల్లడు మగోడు కోసం నానా తిప్పలు పడుతున్నారు, నానా తంటాలు పడుతున్నారు. ఒక ఆయన డాక్టర్ చదివిచ్చేసాడు. ఏది ఒక మాలుని ఒక ఆయన చదివిచ్చేసి ఇంకా కట్నం వస్తుంది, ఇంకా కట్నం వస్తుంది, ఇంకా కట్నం వస్తుంది అని కూర్చుని ఇప్పుడే ఆయనకేమో 35 సంవత్సరాలు వచ్చేసింది. పిల్లల వయసు లేరు, అసలు పిల్లలే లేరు. ఆడపిల్లలు మా ఊళ్ళలో తెగ తిరుగుతున్నారు. అక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎవరు రెండో పెళ్లి భర్త చేరిపోయిన ఆమెను తీసుకొచ్చి 9 లక్షలు ఇస్తారని వచ్చారంట. ఆ అబ్బాయికి 9 లక్షలు ఇచ్చి పిల్లని ఇస్తామని వస్తే పైకి చూసాడంట వాళ్ళ నాన్న. వాళ్ళ అబ్బాయి కిందకి చూసా, ఇంతేనా? నేను డాక్టర్ కదా, ఇంతేనా? ఈ రోజున పెళ్లి చేసుకుంటా మొదటి పెళ్లి అమ్మాయి కోసం గుంపు చంపిలు పడుతున్నారు. 3 ఆడపిల్లలు ఒక ఆయనకి, 3. ఆ 3 ఆడపిల్లలు ఒక అమ్మాయిని ఇస్తారేమోనని పంపించారు నన్ను. ఆమె కూడా ఏదో మెడిసిన్ చదివిందంట. మరి నేను వాటికి అందులోకి వెళ్ళగానే అడ్రస్ చెప్తానని వెళ్ళి అడ్రస్ చెప్పారు. వాళ్ళకి వీళ్ళకి ఏమైందో ఆయన అంటున్నాడు ఫోన్ చేసి, చుట్టాలే బాబాయ్ మీ అమ్మాయిని ఇస్తారా అంటే, ఇస్తాం కానీ నా దగ్గర 5 పైసలు లేదు, పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్నది అంతా పెట్టి వాళ్ళని చదివించా, అదే ఆస్తి వాళ్ళకి. నేను బట్టి నేను పెళ్లి ఖర్చులు కూడా ఏమైనా పంపిస్తే అప్పుడు చేద్దామని నా ముందని పోరు. బాబు ఆడపిల్లకి ఇంత డిబేట్. నిజంగా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు, ఆడపిల్లలు ఆయన 3 పుట్టినప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్లో ఎంత ఉసూరుమన్నారు. కానీ ఈ రోజున 3 చదివే ఆస్తిరా. పిల్లల్ని చదివిస్తే మరి పూజ విషయంలో ఏం జరుగుతున్నది. అంతేకాదు మరొకటి తెలుసా, ఈ మధ్యలో చెప్పారు ఒక వాళ్ళదంట భీమవరం అంట, పోతిరెడ్డిపిల్లిలో ఏదో మారుమూల ఊరంట. ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఆ అబ్బాయి కూడా మరి మెడిసినే చదివాడు కావచ్చు. భీమవరంలో రెడ్లు, ఈ అబ్బాయి ఎస్సీ. భీమవరంలో మరి ఎలా తెలుసుకుంటున్నారో కంప్యూటర్లు వస్తాయి అంట కదా అడ్రస్లు. ఆ అడ్రస్ తీసుకుని కారు వేసుకుని వచ్చేసారు వాళ్ళ ఇంటికి. కారు ఇది బస్ ప్రయాణానికి కూడా లేదు ఆ ఊరు ఆ ఇంటి ముందుకి వెళ్ళి ఆగారంట. ఎస్సీ ఇంటి ముందు కారు వేసుకుని ఇల్లు అంటే వచ్చారనుకున్నారంట. వాళ్ళు వెళ్ళి కారు దిగి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే అందరూ కూర్చుని ఏంటండి వచ్చారంటే, మీ అమ్మాయిని మా అబ్బాయికి మీ అబ్బాయిని చేసుకుందామని వచ్చామయ్యా అంటే, వీళ్ళు మగోళ్ళుగా ఇంకా ధీమా కుర్చీలో కూర్చున్నారంట. ఏంటి సంగతి ఈ ఊరంటే, కారు వేసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళు చూసినప్పుడు కూడా ధీమాగా ఉన్నారు. ధీమా గుండి కూర్చుని ఉంటే వీళ్ళు అన్నారంట, మాది భీమవరం ఎంట్రన్స్లోనే 5 ఎకరాల పొలం ఒకే బిట్ ఉంది. మా అమ్మాయి ఒక్కతే కూతురు, బిల్డింగులు ఉన్నాయి. మేము రెడ్లు అనగానే లేచి నుంచున్నారు. మేము రెడ్డోరు అనగానే వాళ్ళు ఎస్సీ కదా, మేము రెడ్డోరు అనగానే లేచి నుంచుని మేడం చూసుకుంటున్నారంట. ఓరు బాబు ఇట్లా వీళ్ళు వచ్చారండి. వస్తే అమ్మాయి కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళి వాళ్ళు అన్నీ అడిగి, మీకేం కావాలి అడగండి, మీకు ఎంత కావాలో అడగండి అని అడిగిన తర్వాత వీళ్ళేమి నోరు మాట్లాడకపోతే ఆ అమ్మాయి అన్నట్టు, మీరు ఎస్సీ అనేగా మేము రెడ్లనే కదా, ఆ భేదం లేదు అన్నీ తెలుసుకుని మీ అబ్బాయి నచ్చాడు, పెళ్లి చేస్తారా, నేను చేసుకుంటా, ఇక ఎప్పటితో సంబంధం లేదు,
నేను చేసుకుంటాను, మీకేం కావాలో అడగండి అన్నప్పుడు మేము వస్తామండి మీ దగ్గరికి అని నోట్లో చెప్పలేక వాళ్ళు అక్కడికి వెళ్తే అసలు మాట పోయిందంట. అక్కడ ఉన్న ఉపదేశం చూసి వాళ్ళిద్దరికి అన్యోన్యంగా పెళ్లి చేశారట. హాస్పిటల్లో ఒకటి కట్టించేశారట. డబ్బులు ఉన్నాడు కదా, కట్టించి ఈయనేమో ఎవరో డెంటల్ అంట, ఆయన ఆమె ఏదో డాక్టర్ అంట. ఇద్దరికి కలిసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి గవర్నమెంట్ డాక్టర్ వచ్చింది. ఈ విధంగా కావాల్సిందేంటి ఈ రోజున క్రైస్తత్వం. వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళ క్రైస్తవం మేలు. చాలామంది ఉన్నారంట వాళ్ళలో. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కావాలని మాకు ఎస్ఐతో లెక్కలేదు. దేవుడిని నమ్ముకున్నవాడు కావాలి. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు పిల్లలు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అక్కడక్కడ వెళ్తున్నారు. నమ్ముకున్న వాళ్ళు ఇంటికే వస్తుంది. ఆ విధంగా 3 కూతుళ్ళతో సతమతం అవుతున్నాడేమో మరి యేసురాజు గారు. నువ్వు చదివి చాలు. అదేవిధంగా 2 మగపిల్లలు పుట్టారు, నా సంగతి ఏంటని చాలు అని అనుకుంటుందేమో. బాగా చదివించు, పిల్లల్ని చక్కగా దేవుళ్ళు పెంచు. రెడ్లు వస్తున్నారా, రెడ్లు వస్తున్నారు. రెడ్డి లేదు, ఏమీ లేదు, కులంతో భేదం లేదు. నీ పిల్లల్ని సక్రమంగా చదివించు, సండే స్కూల్కి పంపించు, ఆ విధంగా జ్ఞానంతో ఉంచు. ఆ విధంగా దేవుణ్ణి కలిగి ఉంటే తారుమారు చేయగలడు, ఏమైనా కథ మొత్తం ఇవన్నీ చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బాధపడమాకండి, దిగులు పడమాకండి, లేదనుకోమాకండి. ఉన్నది ఖర్చు పెట్టి చదివించండి అంతే. ఏది పూజితానిలాగా. పూజిత లెక్క ప్రకారంగా నర్స్ అయిపోయింది, ఇంకేముంది హెడ్ నర్స్ అంటే. ఒకవేళ అదే విధంగా చౌదరీస్ వచ్చారనుకో చేసుకుంటానికి, కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు అది ఇక్కడికి వస్తే మరి ఇంట్లోకి సొంతలోకి వెళ్తే ఏమనుకుంటారు, ఓ బాబు ఈ ఇల్లు కావాల్సింది ఇల్లు కాదు పిల్ల. అదేవిధంగా సిద్ధార్థ కూడా సక్రమంగా చదువుకుంటే రెట్లు వస్తారేమో, కానీ పెట్టి కటింగ్లు వేసుకుని ఎక్కడెక్కడో రోడ్లో ఉండి తిరిగితే అవి ఏమి రావు. దేవుణ్ణి కలిగి ఉండాలి, క్రమం కలిగి ఉండాలి. దేన్ని ఆశపడిపోయి మావాడు ఒకడంట పొద్దున్నే ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుతుంది ఒక చెల్లి. ఏంటమ్మా అంటే, ఏం చెప్తావు అన్నయ్య, మొదటి పిల్లోడు చచ్చిపోయాడు, ఆడి కోసమే సూర్యమని ఏడుస్తున్నాం. 2వ పిల్లోడు సాయిబుల్ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని నేనేం అబద్ధం చెప్తున్నానా? ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ విధంగా పాడైపోతున్నాయి కుటుంబాలు. అందుకు చెప్తున్నా, జాగ్రత్తగా దేవుళ్ళు పెంచండి, ఆ విధంగా పోషించుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అలాంటి పిచ్చి చేశారు ఈ మాటలే. దేవుడిని కలిగి ఉండండి, తల్లిదండ్రులు కలిగి ఉండండి, పరువు నిలబెట్టండి. మీకు రాదు అనుకోవద్దు. దేవుడు మార్గం తెలిస్తే ఎక్కడో పుట్టే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. ఉద్యోగం చేస్తే పిల్లలు రావచ్చు. మగ పిల్లలు జాగ్రత్త, ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా చదువుకోండి. చిన్న పిల్లలు చదువుకుంటే దేవుడిని కలిగి ఉంటే ఆయన చేస్తాడు కార్యాలు. మరి సందీపు మీ ఇద్దరే జాగ్రత్తగా చదవాలి. కీర్తన మీరు కూడా 3 పిల్లలు ఆడపిల్లలని అలాగే ముద్దుగా పెంచుతున్నారు, ఉన్నది మొత్తం పెట్టి చదివిస్తారు. ఆ విధంగా గీతాంజలి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు కూడా మంచి చదువు చదవండి. అదే మీ ఆస్తి. దేవుణ్ణి కలిగి ఉండండి, అదే మీకు ఆశ్రయం. ఆయన ఆశ్రయం అంటాడు, చదువు ఆస్తి అయి ఉంటుంది. ఆ విధంగా ఉండుటకు ఆఖరి మాట తీసుకుందాము. శృతి కీర్తన కూడా చక్కగా చదువుకోవాలి. చదువుకుంటేనే అదే ఆస్తి. దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని పేరు నేను సాక్ష్యం చెప్తా పాట పాడుతానంటే ఇక్కడికి వస్తే పాపం పాడలేకపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్తే అంతా సైగే. వాళ్ళు తీసుకెళ్తారు. మా అబ్బాయి తీసుకెళ్తే అక్కడంతా సైకితోనే ఏమని చెప్పుతాట. ఇక్కడ సైకిల్తో చెప్తే మనకేమర్థం అవుతుంది, అది మట్టి చెప్పమాకం ఇక్కడ అంట. కనుక ఇక్కడికి తీసుకురావాలని ఆశపడుతున్నాం. కీర్తన కూడా ఆ విధంగా స్తుతి కీర్తన కూడా ఉండాలి. చివరికి స్తుతి ద్వారా మనకు వచ్చేది ఏంటి? మనకి స్తుతి ద్వారా వచ్చేది ఏంటి? ఆఖరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎవరంట? తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇక్కడ వివరించుతున్నటువంటి మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకని? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కావాలా? ఇక్కడ కావాలా ఆశీర్వాదం? అక్కడిది కావాలా? పరలోక ఆశీర్వాదం మనకు ఉండును గాక. కుమారుడైనటువంటి దేవుని ద్వారా రక్షింపబడి ఆ రక్షణ ద్వారా ఆశీర్వదించబడాలి అని ఈ రోజున ఆశీర్వాదం అనేది ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే అనుగ్రహిస్తాను అలా అనుగ్రహించేశాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుగ్రహం అనేది ఉంది. పిల్లల చదువుల విషయంలో లేదు, మగపిల్లల విషయంలో కూడా చక్కని వేషధారణతో క్రీస్తు సువార్త సహవాసానికి బహుబలం ఉండును గాక. ఆయనే అట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చిన్నపిల్లలకే పెద్ద పిల్లలకు కూడా ఉండును గాక. అటు దీవెన ఆశీర్వాదాలు మనకు ఉండును గాక. ఆమేన్.